నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి, ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే, ప్రతి నెలలకు 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము, గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల, ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తులని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి, అంటే ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే, మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము, కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి? అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి? అది కూడా ఒక యోగమేనా అంటే, ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు, మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి, అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోందనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది? ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము, అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి చంద్రమంగళ యోగం వల్ల ఎట్లా ఉండబోతోంది, దాని ప్రభావం ఏమిటి అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి, జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వాటి వల్ల కొంతమందికి ఉద్యోగ నష్టం అయ్యే అవకాశం కనబడుతోంది. కొన్ని కొత్త బాధ్యతలు మీకు వస్తాయి. అవి మీకు స్ట్రెస్ని, ఒత్తిడిని తెచ్చిపెట్టడంతో పాటు మీరు కరెక్ట్ టైంకి కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే అంటే యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో మంచి అవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మీదే భవిష్యత్తులో మంచి జరగాల, చెడు జరగాల అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందికి స్థానచలనాలు కలిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇప్పుడు మీరు వేరే ఉద్యోగం మారాలన్నా లేదా వేరే ఊరికి వెళ్ళాలన్నా కానీ అటువంటి ప్రయత్నాలకి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి 1కి 2 సార్లు యోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయము మీ భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు. దాంతోపాటుగా మీ యొక్క అధికారులు అంటే మీ యొక్క హై అండ్ అధికారులు ఉంటారు కదా, వారి యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోతారు. దానితో పాటుగా వారి యొక్క సహకారం మీరు కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటుగా మీరు ఉన్న పనిచేసే రంగంలో మీ మీద అపనిందలు, అపోహలు, అలా రూమర్సు పుట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే నిశ్శబ్దంగా మీ పని మీరు చేసేసుకుని వెళ్ళండి. పక్కవాడి జోలి మీకు అనవసరం. ఎక్కువగా ఎవరితోనూ సంభాషణలు పెట్టకండి. రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. వీలైనంత వరకు విని వదిలేయండి తప్ప దాని మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ లేదా వాళ్ళెందుకన్నారు, వీళ్ళెందుకన్నారు అటువంటి మాటలు కనుక అనుకోవడం కానీ లేదా మీ పక్క వాళ్ళకి చెప్పడం కానీ చేసినట్టయితే దానివల్ల మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. ఎవరిని ఈ సమయంలో నమ్మకండి. ఎవరికి మీ యొక్క విషయాలు చెప్పకండి. గోప్యతను పాటించుకోండి. మీ పని మీద అన్నట్టుగా చేసుకోవడం, వెళ్ళిపోవడమే. అయితే మీకు చెప్పదగిన సలహా ఇది మాత్రమే ఉంది తప్ప వేరొక సలహా లేదు. వ్యాపారస్తులకు, కొత్త పెట్టుబడులకు ఇది చక్కని సమయము, మీరు పెట్టుకోండి. కొంతమందికి కొత్తగా స్టార్ట్ చేయాలి వ్యాపారం అనుకున్న వాళ్ళకి ఇది సమయం కాదు, వేచి చూడండి. వ్యాపారంలో మీ యొక్క గతంలో నిర్లక్ష్యం వలన కానీ లేదా చెప్పుడు మాటలు విని కానీ మీరు ఏదైనా చేసినట్టయితే
నష్టాలు ఇప్పుడు పొందే అవకాశం కనపడుతోంది. కాబట్టి అది ఎందుకు, ఏమిటి అనేది ఒకసారి మీరు పునరాలోచన చేయండి. గతంలో మేము చేసిన తప్పులేమిటి, ఎవరి మాట విని నష్టపోయాను అనేది తీరిగ్గా కూర్చుని ఆలోచించి అది మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా చూసుకోండి. తర్వాత పాత బాకీలు, మీరు వదిలేసిన మొండి బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార విస్తరణ కోసము వెంటనే తొందరపడకండి. వేచి చూడండి. నిదానంగా మార్కెట్ సర్వే చేయండి. ఎక్కడ మనం వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే మార్కెట్ సర్వే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పే సలహా ఏంటంటే, ఖర్చులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి. నూతన ఒప్పందాలు పరిశీలించాక 1-2 సార్లు మీరు చూసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. అప్పుడు మాత్రమే సంతకాలు పెట్టుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కొంత ఏకాగ్రత తగ్గుతుంది, జ్ఞాపక శక్తి లోపిస్తుంది. పోటీ పరీక్షలకు మీరు ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి ఈ సమయము. మంచి గురువుల సహాయం కనుక లభించినట్టయితే కనుక మరింత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉన్నత విద్య అభ్యసించాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి కృషి చేస్తేనే కానీ అయ్యే అవకాశం కనపట్టలేదు. మీరు ప్రతిరోజు గణపతిని ప్రార్థించండి. జ్ఞాపక శక్తి పెరిగే ప్రయత్నం చేసుకోండి. కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకండి. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు అధికమవుతాయి, ఆదాయం తగ్గిపోతుంది. పంటలను కొనసాగించడానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోండి. ఇష్టానుసారంగా నీటిని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన సలహా, శివాలయానికి వెళ్ళండి. శివుడికి సంబంధించినటువంటి అర్చన తప్పనిసరిగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. దానితో పాటుగా కొంతమందికి మీరు ప్రయత్నం చేసిన అవకాశాలు రాకపోగా ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది. నిరాశ చెందకండి. ప్రాజెక్ట్ లీడర్లు, మేనేజర్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కొంతమంది మాకు ఈ జాబులు వద్దు అని మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. సహచరులతో అపోహలు, అపనిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ని కానీ లేదా సహోద్యోగులతో కానీ మీరు ఏది షేర్ చేసుకోకండి. ఈ సమయంలో గోప్యం పాటించండి. తెలిసిన వాళ్లే కదా, ఫ్రెండ్సే కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీవన్నీ చెప్పుకున్నట్టయితే కనుక దానివల్ల మీకే అపకీర్తి, అపనిందలు, అపోహలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ స్థిరత్వం కోసం మీ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి అంటే కనుక మీరు చాలా కష్టపడాల్సిన పరిస్థితి. మీకు చెప్పదగినది, మీ ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా 3 సార్లు పారాయణ చేయండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు వస్తాయి. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, కొంతమందికి అనవసరమైన తలనొప్పులు వచ్చే అవకాశము, అది ఆడవారి వల్ల కావచ్చు, మగవారి వల్ల ఆడవారికి, ఆడవారి వల్ల మగవారికి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఇతర వ్యాపకాలు మీరు తగ్గించేయండి. కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వండి. అయితే స్నేహితులు సహాయం కొంత తక్కువగా ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోండి. పెద్దవారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల ఒకంత శ్రద్ధ పెట్టండి. కొత్త ప్రాజెక్టులు లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన సలహా, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. ఎక్స్ట్రా రిలేషన్స్ని ఉంటే తగ్గించుకోండి. పెంచుకునే ప్రయత్నం చేయకండి. లేని వాళ్ళు కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయకండి. అంటే కుటుంబం తప్ప ఇతర ఆడవాళ్ళతో కానీ, ఇతర మగవాళ్ళతో కానీ ఎక్కువగా పరిచయాలు పెట్టుకోవడము, అది వేరే తీరుకు వెళ్ళడము జరిగే అవకాశం కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబమే ప్రధానమన్న రీతిలో మెలగండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. మారిన వాతావరణం వల్ల కొంతమందికి అలర్జీలు, తలనొప్పి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. దీంతో పాటు రోజు ప్రాణాయామం చేయడం కానీ, నడవడం కానీ, ఎక్సర్సైజులు చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. కళలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు మీరు పొందుతారు. పెద్దగా గుర్తింపుకు రావడానికి సమయం పట్టే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త వ్యూహాలు చేస్తారు. కొంతమంది సిద్ధం చేసుకుని రెడీ పెట్టుకుంటారు. కొంతమంది ప్రత్యర్థుల వల్ల ఒత్తిడిని అనుభవించే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ప్రజాదరణ పడిపోయే పరిస్థితి, కొంతమందికి మీ యొక్క పదవులు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. సమగ్ర విశ్లేషణ ఎలా ఉంది అంటే కనుక విద్య, కుటుంబపరంగా మెరుగైన పరిణామాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన రంగాలు ఏవి అంటే కనుక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఆరోగ్యపరమైన ఉద్యోగస్తులు, తరువాత ఆరోగ్యం పట్ల,
కళల పట్ల రాజకీయ నాయకులు వీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారాలు శివారాధన చేసుకోండి, ఆంజనేయ స్వామి ఆరాధన, గణపతి ఆరాధన, కాలభైరవాష్టకము ఇలా చేసుకుంటూ ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. నిత్యము ప్రాణాయామము, నడక, ధ్యానము తప్పనిసరిగా చేసుకోండి. అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఓవరాల్గా పొదుపును పాటించండి, అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి, సహచరులతో మాట తీరు మృదువుగా ఉండేటట్టుగా సమన్వయంగా ఉండేటట్టుగా మెలగండి. తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి, తక్కువ నిద్రను అలవాటు పడకండి. అంటే నిద్ర సమయానికి ఎంత ఉండాలో అంతే ఉండేటట్టు చేయండి తప్ప తక్కువ సమయాన్ని నిద్రకు వెచ్చించకండి, తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. కుటుంబ పెద్దల అభిప్రాయాలను గౌరవించండి, లేదు అంటే కనుక గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. నవగ్రహ శాంతి పూజ చేసుకోండి, లేదు అంటే కనుక శివాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి. మొత్తం మీద కుంభరాశి వారికి చంద్రమంగళ యోగము ఒత్తిడి తెచ్చిన సరి అయిన పరిహారాలు పాటిస్తే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు. శాంతి సంపద అందుకునేటట్టుగా మీ పరిహారాలను చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన చంద్రమంగళ యోగం యొక్క పరిహారాలు గోచార రీత్యా. నమస్తే.